హలో ఎవ్రీవన్. నేను మీ మానస. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో, ప్రెజెంట్ అయితే మనము 8థ్ క్లాస్ తెలుగు సెమిస్టర్ 2 అయితే క్లాసెస్ కంటిన్యూ చేసుకుంటున్నాము. ఇందులో కూడా 9 లెసన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో, 10థ్ లెసన్ అయితే ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇవాళ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్న టాపిక్ వచ్చేసి నాటి చదువు. ఆ లెసన్ అయితే మనం చెప్పుకోబోతున్నాం. సో, మన క్లాసెస్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్రీవియస్‌గా నేను ఆల్రెడీ 6థ్ క్లాస్ తెలుగు, 7థ్ క్లాస్ తెలుగు అలాగే 8థ్ సెమిస్టర్ 1 వరకు కంప్లీట్ చేసేసున్నానండి. ఈ వీడియోస్ అన్ని, క్లాసెస్ అన్ని మన ఛానెల్‌లో ప్లేలిస్ట్‌లో రెడీగా ఉన్నాయి. ఒకసారి వెళ్లి చూసేసేయండి. అలాగే ఇంగ్లీష్ కూడా 3rd క్లాస్ నుంచి 8థ్ క్లాస్ వరకు మొత్తం అన్ని కోడ్స్ తోటి, హింట్స్ తోటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసున్నాను. సో, ఆ క్లాసెస్ అన్ని మన ఛానెల్‌లో రెడీగా ఉన్నాయండి. ఒకసారి వెళ్లి క్లాసెస్ చూడండి. సో, ఒక్కసారి ఆ కోడ్స్ కనుక మీరు చూసారు అంటే మీరు మర్చిపోమన్నా కూడా మర్చిపోరు. సో, కంటెంట్ అయితే అలా గుర్తుండిపోతుంది మీకు మైండ్‌లో. సో, వీడియోస్ చూసిన తర్వాత, మన క్లాసెస్ చూసిన తర్వాత మీకు కనుక మన క్లాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూజ్‌ఫుల్ కంటెంట్ వీడియోని మీరు ఏది మిస్ చేసుకోకూడదు అనుకుంటే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనమైతే ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇక మనం మన టాపిక్‌లోకి వచ్చేస్తే ఇవాళ మనం 8థ్ క్లాస్ తెలుగు సెమిస్టర్ 2లో 10థ్ లెసన్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. నాటి చదువు. ఫస్ట్ మన పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తం చూద్దాం. సో, ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం లేదా చదువు విలువ. ఓకే, ప్రక్రియ ఇతివృత్తం చూసుకున్నాం. ఆత్మకథ, వ్యక్తిత్వ వికాసం లేదా చదువు విలువ. ఇంకా చదవండి, ఆలోచించి చెప్పండి. లోకి వెళ్తే, ఉపాధ్యాయులకు నా పట్ల వాత్సల్యం ఎక్కువ. పిల్లవాని నడత గురించి, చదువు గురించి ప్రతి సంవత్సరం స్కూల్ వారు పంపే సర్టిఫికేట్లో నా గురించి మంచిగానే పంపేవారు. నేను 2వ తరగతి తర్వాత అనేక బహుమతులు సంపాదించాను. ఇప్పుడు 2వ తరగతి తర్వాత 5వ, 6వ తరగతుల్లో నెలకు ₹4 చొప్పున విద్యార్థి వేతనం కూడా పొందాను. అందుకు నా తెలివితేటలతో పాటు అదృష్టం కూడా పనిచేసింది అని నా అభిప్రాయం. ఏది ఏమైనా విద్యను పొందడం అంటే ఓర్పు, సహనంతో పాటు నిరంతర శ్రమ కలిగి ఉండాలి అని గాంధీ గారు తన ఆత్మకథ సత్యశోధనలో చెప్పారు. ఇదంతా ఎవరు చెప్తున్నారు అంటే గాంధీ గారు. ఆయన ఆత్మకథ సత్యశోధన అనేది గాంధీ గారి ఆత్మకథ. సో, ఆయన ఆత్మకథలో ఆయన గురించి చెప్తున్నారు. టీచర్స్ అందరికీ నా పట్ల వాత్సల్యం ఎక్కువ, నన్ను చాలా ప్రేమగా చూసేవారు. చదువులో కూడా నేను బాగా చదివేవాడిని, నా గురించి మంచిగానే చెప్పేవాళ్ళు. నేను 2వ తరగతిలో చదివేటప్పుడు అనేక బహుమతులు సంపాదించాను. 5, 6 తరగతిలో నెలకు ₹4 విద్యార్థి వేతనం కూడా పొందాను. సో, ఇలా ఏదేమైనా సరే విద్యను పొందడం అంటే ఓర్పు, సహనంతో పాటు నిరంతరం శ్రమ కూడా ఉండాలి అని ఆయన ఆత్మకథలో చెప్పుకుంటూ వచ్చారు. ఇది చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ గారు. ఆయన ఆత్మకథ సత్యశోధనలో చెప్పారు. సో, దాని కింద క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. చూడండి. పై పేరాలో ఎవరు దేని గురించి చెప్పారు? గాంధీ గారు ఆయన చిన్ననాటి చదువు గురించి, అలాగే విద్యని పొందాలి అంటే ఏమేమి ఉండాలి అనే దాని గురించి చెప్పారు. విద్య రావాలంటే ఏ గుణాలు ఉండాలని గాంధీ గారు అన్నారు? ఓర్పు, సహనంతో పాటు నిరంతర శ్రమ అనేది ఉండాలి అని చెప్పారు గాంధీ గారు. ఓర్పు, సహనం, నిరంతర శ్రమ, ఈ 3 గుణాలు అనేవి ఉండాలి, అప్పుడే విద్య వస్తుంది అని చెప్పారు గాంధీ గారు. సో, మీరు ఎప్పుడైనా ఎవరి ఆత్మకథ అయినా చదివారా అని మన క్వశ్చన్. మీరు ఎప్పుడైనా చదివారా ఎవరి ఆత్మకథ అయినా? చదివితే చదివాం, చదవకపోతే చదవలేదు. ఇంకా మన పాఠం ఉద్దేశం చూద్దాం. ఆత్మకథని పరిచయం చేస్తూ నాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఇది ఈ పాఠం మనం చదువుకునే ఈ నాటి చదువు పాఠం ఒకరి ఆత్మకథ, మన రచయిత గారి ఆత్మకథ ఇది. సో, అలా ఆత్మకథని పరిచయం చేస్తూ అప్పటి చదువు విధానాన్ని, అప్పుడు చదువులు ఎలా ఉన్నాయి, ఎలా చదువుకునే వాళ్ళు, టీచర్స్ ఎలా ఉన్నారు, అప్పుడు పిల్లలు ఎలా ఉండేవాళ్ళు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండింది అని అప్పటి విద్యా విధానాన్ని ఇప్పటి విద్యా విధానానికి కంపేర్ చేసి చెప్తున్నట్లుగా అప్పటి విధానం గురించి విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం, నాటి చదువు ఉద్దేశం. ఇంకా కవి పరిచయం, రచయిత పరిచయం చూసుకుందాం. రచయిత ఎవరు అంటే ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య. ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు మన నాటి చదువు పాఠం యొక్క రచయిత. మామిడిపూడి వెంకటరంగయ్య గారు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిని గ్రామంలో జన్మించారు. ఆయన నెల్లూరు జిల్లా అయింది పక్కనే, కోవూరు తాలూకాలో పురిని గ్రామంలో జన్మించారు. ఈయన పురిని ఆయన పుట్టిన ఊరు. ఓకే. వీరి తండ్రి వెంకటేశాచార్యులు, తల్లి నరసమ్మ. వీరు సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశ నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా 1958వ సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశ నిర్మాణంలో 1958లో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా మొదటి సంపుటం విడుదల చేశారు ఈయన. మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు, ఈ పేరుతో ఆయన ఆత్మకథ రాసుకున్నారు. ఇందాక మనం గాంధీ గారి ఆత్మకథ గురించి చెప్పుకున్నాం. గాంధీ గారి ఆత్మకథ ఏంటి? సత్యశోధన. మహాత్మా గాంధీ గారి ఆత్మకథ. మామిడిపూడి వెంకటరంగయ్య గారి ఆత్మకథ ఏంటి అంటే మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు అనే పేరుతో ఆత్మకథ రాసుకున్నారు. వీరి సేవలను మెచ్చి భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది. 58లో వచ్చేసి మొదటి సంపుటాన్ని రాస్తారు. 68లో పద్మభూషణ్ పురస్కారం అనేది వస్తుంది.
ఈ పాఠం వారి ఆత్మకథ నుంచి స్వీకరించబడింది. మన ప్రజెంట్ లెసన్, నాటి చదువు లెసన్ అనేది ఆయన ఆత్మకథ నుంచి స్వీకరించబడింది. ఆయన ఆత్మకథ ఏంటి? మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. అంటే ఈ నాటి చదువు అనే లెసన్ మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనే ఆత్మకథ నుంచి స్వీకరించబడింది. ఓకే, ఇంకా లెసన్లోకి వెళ్ళిపోదాం. మాది నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాలోని పురిని గ్రామం. ఆయన గ్రామం గురించి చెప్తున్నాడు. ఆయన ఆత్మకథ కాబట్టి ఆత్మకథ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ పర్సన్, అంటే ఆయన చెప్తున్నట్టు ఉంటుంది. ఆయన గురించి ఆయనే మనకు చెప్తున్నట్టు ఉంటుంది. సో ఆయన గురించి చెప్తున్నట్టు ఇక్కడ ఉంది చూడండి. మాది నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాలోని పురిని గ్రామం. దీనిని పెద్ద గ్రామంగా పరిగణించవచ్చు. మా తండ్రి వెంకటేశాచార్యులు, తల్లి నరసమ్మ. సర్వధారి సంవత్సర పుష్యశుద్ధ సప్తమి నా జన్మదినం. అంటే సర్వధారి సంవత్సర పుష్యశుద్ధ సప్తమి, ఆ రోజు డేట్ ఎంత అంటే 1889 జనవరి 8. ఆ డేట్న ఆయన పుట్టాడు. నా బాల్యం సాఫీగానే నడిచిపోయింది. నా గ్రామస్తులు నేను వారికి గౌరవపాత్రుడైన వెంకటేశమయ్య కుమారుడనని నా పట్ల ప్రేమాభిమానములు కలవారయ్యారు. నాకు 5వ ఏట అక్షరాభ్యాసం చేసి గ్రామంలోని వీధి బడిలో చేర్చారు. ఇప్పట్లా కాన్వెంట్లు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు అప్పుడు లేవు, వీధి బడిలే ఉండేవంట ఆయన చదువుకుంటున్న టైంలో. ఎప్పుడు? 1889. ఆ కాలంలో గురించి ఇప్పుడు. సో ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి ఇది? ఎప్పటి నాటి చదువు అన్నారు. నాటి చదువు అంటే ఎప్పటి చదువు? 1889 అంటే 1880లలో 1900 ఎర్లీ స్టేజ్లో ఉన్న చదువు విధానం గురించి, అప్పుడున్న సిస్టమ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నాకు శిరోభూషణం రాఘవయ్యాచార్యులు గారు అయ్యవారు అంటే టీచర్, అయ్యవారు అనేవారు అప్పటి రోజుల్లో. శిరోభూషణం రాఘవాచార్యులు, ఆయన మామిడిపూడి వెంకటరంగయ్య గారి టీచర్. ఈయన పెద్ద బాల శిక్ష మాకు పాఠ్య గ్రంథం. పెద్ద బాల శిక్ష మన అమ్మమ్మ తాతయ్యలు ఎవరైనా ఉండుంటే, సో అప్పుడు మీరు ఏం చదువుకున్నారంటే వాళ్ళు చెప్తారు పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష ఇవన్నీ చదివినాం మేము అప్పుడు అని చెప్తారు. మా అవ్వ అయితే మాకు శాంతాలు చెప్పేది. ఇప్పుడులాగా మనం చదివినట్టు ఆ సైన్స్ టెక్స్ట్ బుక్, సోషల్ టెక్స్ట్ బుక్, తెలుగు టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, ఇన్ని టెక్స్ట్ బుక్లు సపరేట్గా ఉండేవి. పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష అని ఉండేవి. ఒకటి చదివినాక ఒకటి నేర్పించేటోళ్ళు. అది మాకు పాఠ్య గ్రంథం. మా బడిలో 15 నుంచి 20 మంది కంటే ఎక్కువగా పిల్లలు ఉండేవాళ్ళు కాదు. చూడండి, 15 మంది 20 మంది అంటే అప్పుడు స్కూల్లో ఉండేవాళ్ళు, ఆ వీధి బడిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఓ స్కూల్కి పోతే 100 మంది 1000 మంది ఉంటారు. అప్పుడు 15-20 మంది స్కూల్ మొత్తంలో. క్లాస్ కాదు అది, స్కూల్ మొత్తానికి. అంతకంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు. ఆడపిల్లలు ఎవరు ఆ రోజుల్లో బడికి వచ్చి చదువుకునేవారు కాదు. ఇప్పటి రోజుల్లో లాగా ఇప్పుడు ఏ స్కూల్లో పెట్టిన మగపిల్లకాయల కంటే ఆడపిల్లకాయలే ఎక్కువ ఉంటారు. ఇక టాప్ ర్యాంకర్లలో కూడా ఎక్కువ మంది ఆడపిల్లకాయలే ఉంటున్నారు ఇప్పుడైతే. అప్పట్లో అసలు ఆడపిల్లలు ఎవరు చదువుకోవడానికి బడికే వెళ్ళేవాళ్ళు కాదంట. మా బడి అక్షరాల వీధి బడే. అయ్యవారి చిన్న పూరి ఇంటికి ముందు ఖాళీ ప్రదేశమే మా బడి. టీచర్ ఉంటారు కదా అయ్యవారు, శిరోభూషణం రాఘవాచార్యులు ఈయన అయ్యగారు. ఆ అయ్యవారి ఇంటి ముందు చిన్న పూరి, వాళ్ళ ఇల్లే చిన్న పూరి గుడిస. ఆ పూరి ఇంటికి ముందు ఉండే ఖాళీ ప్లేసే వీళ్ళకి బడి. సపరేట్గా రూమ్లు, ఇప్పుడు మనకున్నట్టు రూమ్లు, బెంచీలు, అన్ని ఫెసిలిటీస్తో అలా ఉండేది కాదు. దీనికి వీధికి మధ్య ఒక గోడ కూడా లేదు. ఆ ఖాళీ ప్రదేశంలోనే ఇంకా మధ్యలో గోడన్నా ఉంటుందంటే అది కూడా ఉండదు. అది వీధిలో కలిసిపోయి ఉండేది. బడిలో పిల్లలు నేల మీద కూర్చుండి వారి చదువును సాగించేవారు. నేల మీద కూర్చొని చదువుకునేవాళ్ళు. మనలాగా బెంచీలు ఉండేవి కాదు. కొందరు చిన్న తాటాకు చాపలను తెచ్చుకొని వాటి మీద కూర్చుండేవాళ్ళు. ఆ రోజుల్లో బెంచీలు వాడుకలోకి రాలేదు. పిల్లలు గోచి పెట్టుకొని బడికి వచ్చేవారు. దానికి అదనంగా వారికి దుస్తులు ఉండేవి కావు. ఇప్పట్లో లాగా యూనిఫాము, షూలు, సాక్సులు, టై, బెల్ట్, ఒక ఐడి కార్డు. వాయమ్మో, వాళ్ళని బడి పంపించాలంటే ఇన్ని ఉండాలి. షూ లేకపోయినా ఫైన్, సాక్స్ లేకపోయినా ఫైన్, ఐడి లేకపోతే ఫైన్, టై లేకపోతే ఫైన్. ఇన్ని మనకి ఇప్పుడు స్కూళ్ళల్లో. యూనిఫామ్ మెయిన్. ఆ యూనిఫామ్ కూడా ఫ్రైడే ఒక యూనిఫామ్, సాటర్డే ఒక యూనిఫామ్, మిగిలిన రోజులన్నీ ఒక యూనిఫామ్ ఎట్టుంటది ఇప్పుడు. అప్పుడు అసలు గోచి పెట్టుకొని పోయేవాళ్ళు అంట బడికి. గోచితో బడికి పోయేవాళ్ళు. ఇంకా అంతకు మించి ఎక్కువ దుస్తులు కూడా ఉండేవి కదంట వాళ్ళ ఒంటి మీద. బడికి రాని పిల్లలు కూడా గోచితోనే తిరగడం మామూలు. బడికి వచ్చేవాళ్ళే గోచిని అంటే బడికి వచ్చేవాళ్ళు, బడికి రాను ఎవరైనా సరే అప్పుడు గోచినే మెయిన్. చలికాలంలో మాత్రం ఒక చిన్న దుప్పటి కప్పుకొని బడికి వచ్చేవాళ్ళు. విద్యా విధానంలో మా కాలం ఒక సంధియుగం. పాత కొత్త కలిసిపోతున్న కాలం. పిల్లల్లో కొందరు కర్ర పలకలపై శుద్ధ ముక్కలతో రాసేవాళ్ళు. వీళ్ళ కాలము సంధియుగం అంట. అంటే పాత రోజులకి, కొత్త రోజులకి, రాబోతున్న రోజులకి, గడిచిపోయిన రోజులకి మధ్యస్థంగా ఉన్న కాలం. సో కొంతమంది ఏమో కర్ర పలకలపై రాసేవాళ్ళు శుద్ధ ముక్కలతోటి. ఇంకొంతమంది స్టార్టింగ్లో ఎట్లా వేసేవాళ్ళు, నేల మీద రాసుకునేవాళ్ళు. ఇసుకలాగా చేసుకునేది, ఆ ఇసుక మీద రాసుకొని నేర్చుకునేవాళ్ళు అనమాట. అలా ఉండేది. ఆ కాలానికి ఈ కాలానికి మధ్యస్థంగా ఉండేది. కొంతమంది కర్ర పలకలపై కూడా రాసేవాళ్ళు అనమాట. మరికొందరు అప్పుడప్పుడే ఉపయోగంలోకి వచ్చిన స్లేటు పలకలను, స్లేటు బలపాలను ఉపయోగించేవారు. కొంతమంది ఏమో కర్ర పలకల మీద రాస్తే, కొంతమంది అప్పుడప్పుడే ఉపయోగంలోకి వచ్చిన స్లేటు పలకలు, స్లేటు బలపాలు ఉపయోగించేవారు. స్లేట్ పలకల్ని ఎండు కొబ్బరి ముక్కలతో రుద్దడం వారి అలవాటు. ఈ స్లేట్ పలకల్ని ఏం చేసేవారంటే, ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, ఆ కొబ్బరి ముక్కలతో రుద్దుతారంట. కాగితాలు, రెక్క పేనాలు పిల్లలే తయారు చేసుకొని ఉపయోగించేవారు. పేనాలు అంటే పెన్స్,
మనం యూజ్ చేసే పెన్నులు, కాగితాలు, రెక్క పెన్నులు పిల్లలే తయారు చేసుకొని యూజ్ చేసేవాళ్ళంట. కరక్కాయ సిర కొందరు ఉపయోగించేవారు. పెన్నులు, ఇంక్ లాగా పెన్నుల్లాగా కరక్కాయ సిరాని యూజ్ చేసేవాళ్ళంట. కానీ తక్కిన వారు మాత్రం పాత పద్ధతి ప్రకారం గంటంతో తాటాకుల మీద రాయడం నేర్చుకునేవాళ్ళు. నేను అలాగ నేర్చుకున్న వాడినే. నేను చెప్పాను కదా, సంధియుగం పాత కొత్త కలిసిపోతున్న కాలము, కర్ర పలకలపై కొందరు రాసేవాళ్ళు, స్లేట్ పలకలను కొందరు ఉపయోగించేవాళ్ళని. యాక్చువల్గా ముందు అయితే గంటంతో తాటాకుల మీద రాసేవాళ్ళు. సో ఆ గంటంతో తాటాకుల మీద రాసే ఆ కాలానికి, కొత్తగా స్లేట్స్ మీద స్లేట్ పెన్సిల్స్ తో రాసే ఈ కాలానికి మధ్యలో సంధియుగంగా ఉండేది. కొందరు ఇలా వాడేవాళ్ళు, కొందరు ఇలా వాడేవాళ్ళు అని చెప్తున్నారు ఆయన. సూర్యోదయానికి ముందే పిల్లలు బడికి రావడం మామూలు. ఇప్పట్లాగా ఒక 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా స్కూల్ ఉంటుంది అని చెప్పేసి అట్లా ఉండేది కాదు. సూర్యోదయానికి ముందే వచ్చేసేవాళ్ళంట. మొదట వచ్చిన వాని అరచేతిలో సిరి, తర్వాత వచ్చిన వాని చేతిలో చుక్క అయ్యేవారు పెట్టేవారు. స్కూల్కి సూర్యోదయానికి ముందే వస్తారు కదా, ఒక 15 నుంచి 20 మంది వస్తారని ఆయన చెప్పారు కదా. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళకేమో వాళ్ళ అరచేతిలో సిరి పెట్టేవాడంట. తర్వాత వచ్చిన వాడి చేతిలో చుక్క పెట్టేవాడంట. అయ్యేవారంటే టీచరు. పిల్లలందరూ 8 గంటల ప్రాంతంలో ఇళ్లకు వెళ్ళి చల్లన్నం తిని వెంటనే తిరిగి బడికి వచ్చేవాళ్ళు. సో పొద్దున్నే సూర్యోదయానికి ముందే పోతారు కదా, మరి వాళ్ళకి అన్నం ఎట్టా క్యారేజీలు కట్టుకొని పోతారా అంటే కాదు, ఊర్లోనే కదా బడి. పోతారు పొద్దున్నే నిద్రలేయంగానే, సూర్యోదయానికి ముందే నిద్రలేసి పోతారు. పోయి కొద్దిసేపు చదువుకొని 8 గంటల ఆ ప్రాంతంలో కొంచెంసేపు చదువుకున్నాక ఇంకా ఆమెను మళ్ళీ ఇళ్ళకి పోయి చల్లన్నం తిని సద్దన్నం తిని ఆమెను మళ్ళీ బడికి వచ్చేవాళ్ళు. మధ్యాహ్నము 11 గంటలకు మళ్ళీ ఇంటికి పోయి భోజనం చేసి మధ్యాహ్నం లంచ్ చేసి 2 గంటల ప్రాంతంలో బడికి వచ్చేవాళ్ళు. 11 గంటలకు పోయి మళ్ళీ 2 గంటలకు వచ్చేవాళ్ళంట. ఈ మధ్యలో తిని నిద్రపోయి వస్తారేమో రెస్ట్ తీసుకొని. ఇంకా సాయంకాలం అయితే సూర్యాస్తమయ సమయంలో ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. సూర్యాస్తమయం అంటే ఒక 5:30, 6. ఊయమ్మ పొద్దున సూర్యోదయం కంటే ముందు వస్తే సూర్యాస్తమయం తర్వాత ఇంటికి పోతారు. మధ్య మధ్యలో భోజనానికి పోతారు అంతే. ఏముందో నిద్రలేసిన కంటే నిద్రపోయేదాకా స్కూళ్ళల్లోనే ఉంటున్నారు. అందుకే అప్పుడు చదువులు అట్టుండేవి. నేల మీద అక్షరాలు రాసి నేర్చుకోవడంతో వారి విద్య ప్రారంభమయ్యేది. చెప్పాం కదా. సో కింద ఇసుక కానీ మట్టి కానీ ఏదన్నా వేసుకొని దాని మీద రాసుకునేవాళ్ళు ఫస్ట్. అప్పుడు పలకలు, బలపాలు ఇవన్నీ లేవు. ఇప్పట్లాగా బుక్కులు, పెన్నులు, పుస్తకాలు ఇట్లా ఏం లేవు. సో ఏం చేసేవాళ్ళు, నేల మీద అక్షరాలు రాసి నేర్చుకోవడంతోనే వాళ్ళ విద్య ప్రారంభమయ్యేది. క్రమక్రమంగా పలకల మీద అక్షరాలను, గుణితాన్ని రాయడం నేర్చుకునేవాళ్ళు. ఫస్ట్ ఏమో నేల మీదనే నేర్చుకునేవాళ్ళు, తర్వాత పలకల మీదకి వచ్చేవాళ్ళు. తర్వాత బాల శిక్షలోని చిన్న చిన్న మాటలను రాసేవాళ్ళు. ఈ విధంగా సంవత్సరంలో రాతను, అలాగే సునాయాసంగా బాల శిక్షను చదవడము పూర్తి చేసేవాళ్ళు. సో ఇట్లా ఒక సంవత్సరంలోనే రాయడం నేర్చుకునేవాళ్ళు, అలాగే సునాయాసంగా బాల శిక్షను కూడా చదవడం పూర్తి చేసేవాళ్ళు. పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష ఇవి చదువుకుంటారు కదా, సో అది చదవడం కూడా పూర్తి చేసేవాళ్ళంట. ఇది పూర్తి కాగా దీంతో పాటు ఉదయం సాయంత్రం ఎక్కాలను వల్లించడం అనేది దినచర్య. ఉదయం సాయంత్రం ఎక్కాలు మన స్కూళ్ళల్లో కూడా, ఇది మాత్రం ప్రతి స్కూల్లో. మేమైతే చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని 5th క్లాస్ దాకా. మా స్కూల్లో రోజు సాయంత్రం ఎక్కాలు. అంత బాగా చదివినా ఇప్పుడు ఎక్కాలు రావటంలా, అదేందో మరి. రోజు రోజు చెప్పేవాళ్ళం ఎక్కాలు. అప్పుడు మాత్రం భలే వచ్చాయి. ఇప్పుడు ఎక్కాలు రావాలంటే ఎంచుకోవాల్సి వస్తుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. మధ్యలో ఆడని అడిగితే రావు. నాకైతే అసలు రావు. నా బ్యాచ్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాలాంటి బ్యాచ్ వాళ్ళు. ఇట్లా ఎక్కాలు చదువుకునేవాళ్ళు కదా. ఇది పూర్తి కాగానే 2వ సంవత్సరం ఏమో భిన్నాలు, అటు తర్వాత మావులు నేర్చుకునేవారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు, వడ్డీ కట్టడం, బాల శిక్షలోని ఇతర రకములైన లెక్కలు నేర్చుకోవడం జరిగేది. ఫస్ట్ సంవత్సరం రాయడం నేర్చుకునేవాళ్ళు, చదవడం నేర్చుకునేవాళ్ళు. 2వ సంవత్సరానికి వచ్చేసరికి భిన్నాలు అన్ని 2వ సంవత్సరంలోనే నేర్పిస్తారంట. భిన్నాలు అన్ని నేర్చుకునేవాళ్ళు, మామూలు నేర్చుకునేవాళ్ళు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు, వడ్డీ కట్టడం. దీని దగ్గరకు వద్దాం మనం. ఫస్ట్ వడ్డీ లెక్కలు. నాకైతే అసలు రావు. వడ్డీ ఎట్ట చేయాలో కూడా రాదు నాకు. ఎవరైనా వస్తారు పక్కింటోళ్ళు, వడ్డీ దీనికి ఎంత వచ్చింది, దీనికి ఎంత వచ్చిందని. అవన్నీ చేయను. నెలకి ఎంత వడ్డీ అని అడుగుతా. ఆ తర్వాత క్యాలిక్యులేట్ చేస్తా క్యాలిక్యులేటర్లో, అంతే కథం. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు 10th క్లాస్ వరకు స్కూల్లో మా ఊరి దగ్గర చదువుకునేటప్పుడు మా పక్కన సెట్టు బొంకొని ఒకటి ఉండేది. ఆయన ఎప్పుడు అంటా ఉండేవాడు. ఒకసారి మమ్మల్ని పిలిచి, ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట, వడ్డీ అనేసరికి గుర్తొచ్చింది. మమ్మల్ని పిలిచి అడిగాడు, మేము కొనుక్కోడానికి ఆయన కాడికి కొట్టుకాడి పోయినప్పుడు సెట్టు బంక్ కాడికి అడిగిండు, దీనికి వడ్డీ ఎంత అయితే చెప్పండి అమ్మా అని. నేను మా ఫ్రెండ్స్ పోయినా. మాకు తెలియదు అంకుల్, మాకు రాదు వడ్డీ చేయడం అని. మీ ఏం చదువులు, మీ వడ్డీ లెక్కలు చేయడం రాని చదువులు, ఏం చదువులు అమ్మా, ఏం చదువులు చదువుతున్నారు, మీరేం నేర్చుకుంటున్నారు? మాకైతే ఫస్ట్ అప్పుడు స్కూల్లోకి పోగానే ముందు వడ్డీ లెక్కలు చేయడమే నేర్పించేవాళ్ళు అని అనేవాడు మా సెట్టి. అట్లా అనేవాడు ఆయన అంకులు. అలాగా వడ్డీ కట్టడం, వడ్డీ లెక్కలు అన్ని 2వ సంవత్సరంలోనే నేర్పించేవాళ్ళంట. మనకైతే ఇప్పుడు 8th క్లాస్లోనో, 9th క్లాస్లోనో, 6th క్లాస్, 7th క్లాస్లో అప్పుడు పెడుతున్నారు వడ్డీ లెక్కలు. ముందైతే ఆడ వడ్డీ లెక్కలు రావట్లా. కుడికులు తీసేతలే 5th క్లాస్లో మొత్తం కుడికులు తీసేతలు, గుణకారాలు, భాగహారాలు, వడ్డీ లెక్కలు ఏడ తగలవు మనకి. ఇంకా బాల శిక్షలో ఇతర లెక్కలు కూడా నేర్పేవాళ్ళు. అయిపోయింది. బాల శిక్షను చక్కగా చదవగల వారికి 2వ సంవత్సరం పెద్ద పుస్తకం అంటే భారతము, భాస్కర్ రామాయణము చదవడం నేర్పేవారు.
ఈ పెద్దవాళ్ళ శిక్ష చదవడం వచ్చేసింది అనుకో, ఇంకో పెద్ద పుస్తకం ఇచ్చేవారు. అదేంటంటే మహాభారతం కానీ, భాస్కర్ రామాయణం కానీ ఇలాంటివి ఇచ్చేవాళ్ళు. అలాంటి చదివించడం వల్ల పిల్లలతోటి వాళ్ళకి కొన్ని ఎథిక్స్, వాల్యూస్ అనేవి చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యాయి అప్పటి రోజుల్లో. అందుకనే పాతకాలం వాళ్ళు ఎథిక్స్కి, వాల్యూస్కి, హ్యుమానిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏడున్నాయి అవన్నీ? ఏం లేవు. అందువల్ల అవన్నీ చదివించారు కాబట్టి వాళ్ళు అట్టున్నారు, అవి ఏం తెలియదు కాబట్టి మనం ఎట్టున్నాం. పౌర్ణమి, పాడ్యమి, అలాగే అమావాస్య, పాడ్యమిలు సెలవు రోజులు. పౌర్ణమిలు, పాడ్యమిలు, అలాగే అమావాస్య, పాడ్యమి ఇవి సెలవు రోజు. మధ్యలో సెలవులు గెలవలు ఏం లేవు. మనకి సండే సెలవు, సెకండ్ సాటర్డే సెలవు, మధ్యలో ఏమైనా పండుగలు వస్తే సెలవు. సో ఇప్పుడు మనకు సండే, సెకండ్ సాటర్డేలు అట్లా ఎలాగో అప్పుడు వాళ్ళకి పౌర్ణమి, పాడ్యమిలు, అమావాస్య, పాడ్యమిలు సెలవులు ఉండేవి. ఆ సెలవు రోజుల్లో వల్లించుటకు సుమతి శతకం, వేమన శతకం, రుక్మిణి కళ్యాణం మొదలైన వాటిల్లో 4-5 పద్యాలను పలకల మీద రాసుకొని పోయి విజయనాడు బడికి వచ్చేసరికి అప్పగించేవారు వాటిని. ఆ సెలవు రోజుల్లో కూడా వాళ్ళని ఖాళీగా ఉండనిచ్చేవాళ్ళు అంటే కాదు, ఇంటికి పలకల మీద రాసుకొని పంపించేవాళ్ళు. ఏంటి, సుమతి శతకం కానీ, వేమన శతకం కానీ, రుక్మిణి కళ్యాణంలో ఏమైనా పద్యాలు 4 పద్యాలు పలకల మీద రాసుకొని పోయి ఆ 2 రోజుల్లో, ఆ సెలవు రోజుల్లో చదువుకొని మళ్ళీ విజయనాడు బడికి వచ్చేటప్పటికి అప్పగించాలి. సో పాడ్యమి తర్వాత వచ్చే తిథి విధియ. అది పాడ్యమి, విధియ, తదియ, సో అలా వస్తాయి కదా. ఆ పాడ్యమి తర్వాత వచ్చే తిథి విధియ. కాబట్టి మనకైతే ఇప్పుడు డేట్స్ 19, ఇవాళ 20, రేపు 21, అట్లా తర్వాత రోజు 21, 22 డేస్ చెప్తాం. వాళ్ళు తిథులతో చెప్తున్నారు ఇక్కడ. అలా అప్పగించేవాళ్ళు. ఈ విధంగా చదువు పూర్తయ్యేటప్పటికి 200-300 పద్యాలు వారికి కంటతా వచ్చిండేవి. వాళ్ళు చదువు పూర్తయ్యేటప్పటికి 2-3 పద్యాలు కాదు, 200-300 పద్యాలు వచ్చాయంట. మనకి తిప్పి కొడితే ఎన్ని పద్యాలు వస్తాయండి? ఎన్ని పద్యాలు వస్తాయి? ఓ 10 పద్యాలు. ఒక్క తిప్పుకోకుండా ఓ 4 పద్యాలు చెప్పాను అంటే తిప్పి కొడితే ఓ 10 పద్యాలు చెప్తామా మనం? సో వాళ్ళు 200-300 పద్యాలు కంటతా వచ్చేవి, చూసి చెప్పడం కాదు, కంఠస్థం చేసుకొని ఉండేవాళ్ళు. అడిగితే టక్క ముక్క తిప్పుకోకుండా చెప్పేదట్టు. 5వ ఏటి నుంచి 7వ ఏటి వరకు, అంటే 5 ఇయర్స్ అప్పటి నుంచి 7 ఇయర్స్ వరకు నేను వీధి బడిలో చదివి పైన వివరించిన విధంగా విద్య అంతా పూర్తి చేసుకున్నానని చెప్తున్నాను. 5వ సంవత్సరం స్కూల్కి వెళ్తే 7వ సంవత్సరం, ఈ 2 సంవత్సరాల విద్య అయితే నేను పూర్తి చేసుకున్నాను పైన చెప్పిన విధంగా అని చెప్తున్నాడు. తర్వాత ప్రతి సంవత్సరము బడి తనిఖీ చేసి పిల్లలను పరీక్షించడానికి ఒక ప్రభుత్వ ఇన్స్పెక్టర్ వచ్చేవాడు. ఇప్పుడున్న ఇన్స్పెక్షన్ ఆఫీసర్ లాగా అప్పుడు కూడా ఒక ఇన్స్పెక్టర్ వచ్చేవాడంట. ఆ సందర్భంలో జరిగిన ఒక విషయం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు బడి తనిఖీ ఇన్స్పెక్టర్ రాత్రి 7-8 గంటల మధ్యలో వచ్చింది. 7-8 నైట్ టైం. ఇప్పుడైతే డ్యూటీలు డే టైంలో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల లోపు ఉంటాయి, ఆ టైంలోనే వస్తారులే. ఆ టైంలో 7-8 గంటల టైంలో పోయినా బడిలో ఎవరు ఉండరు, 4 గంటలకి అందరు ఇళ్ళకి వస్తారు. సో ఆయన దగ్గర ఒక గుడ్డి లాంతర్ ఉండేది. దాని ఎదుట పిల్లలందరినీ సమావేశపరచాల్సిందిగా అయ్యవారిని ఆదేశించాడు. ఆ ఇన్స్పెక్టర్ వచ్చి టీచర్కి చెప్పింది, పిల్లలందరినీ తీసుకొని రాని. పిల్లలు పరీక్షను ఆ రాత్రే పూర్తి చేసి మరుసటి రోజు ఉదయమే గ్రామాంతరానికి వెళ్లే ఉద్దేశంతో వచ్చాడు ఆయన. ఆయన ఎందుకు వచ్చిండు? పిల్లలకు పరీక్ష పెట్టడానికి వచ్చిండు. ఆ పిల్లలకు పెట్టే పరీక్షను ఆ రాత్రి పూర్తి చేసి మరుసటి రోజు ఉదయమే ఇంక ఊరలు వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళాలి వేరే ఊరికి అన్నట్టు ఆ ఉద్దేశంతో వచ్చాడంట ఆయన. రాత్రి 7-8 గంటలప్పుడు పిల్లలందరూ నిద్రలో ఉండేవారు. 7-8 గంటలకే నిద్రపోయారు. అప్పుడు లైట్లు ఇవన్నీ ఉండేవి కాదుగా. సో సూర్యాస్తమయం అయ్యే టైం కల్లా వండుకొని తినేసి సూర్యాస్తమయం అయ్యగానే పడుకొని నిద్రపోయేవాళ్ళు అనమాట. అలా ఉండేది. అట్లా నిద్రపోతున్న వాళ్ళందరినీ లేపి బడిలో హాజరు పెట్టడం ఒక పెద్ద సమస్య. తప్పిన పిల్లల విషయం నాకు తెలియదు, కానీ నన్ను లేపి ఒక అరటిపండు నా చేతిలో పెట్టి బడికి తీసుకొని పోయింది. ఆయన గురించి చెప్తున్నాడు ఆయన. ఇన్స్పెక్టర్ నన్ను ఒక పద్యం చదవమని, ఒక ఎక్కం అప్పగించమని, లాంతర్ ఎదుట బాలశిక్షలోని 2 వాక్యాలను చదవమని అడిగాడు. నేను ఆయన కోరికల ప్రకారం చేశాను. ఏమని ఆయన ఏమని అడిగాడు? ఒక ఎక్కం చదువు, ఒక పద్యం చదువు, ఒక ఎక్కం చెప్పు, అలాగే బాలశిక్షలో 2 వాక్యాలు చదువు అని. సో అది చేస్తే ఆయన పరీక్ష పూర్తయినట్టే. ఎప్పటిలాగా FA1, FA2, SA1, SA2 ఇట్లా లేవు పరీక్షలు. సో ఆయన అడిగి నేను చెప్తే పరీక్ష పూర్తి అయిపోయినట్టే, వాడు సక్సెస్ అయినట్టే, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయినట్టే. ఇంకా ఆయన అట్లా అడిగిండు. ఆయన ఏం చేశాడు? ఆయన కోరిన ప్రకారమే పరీక్ష పూర్తి చేశాడంట. అంతటితో నా పరీక్ష పూర్తయి నేను కృతార్థుడనైనట్లు చెప్పాడు. కృతార్థుడైనట్లు ధన్యుడు అని, అంటే ఇంకా ఇంతటితో ఆయన పాస్ అయిపోయాడు అనేసి. తక్కిన పిల్లల పరీక్ష కూడా ఇదే పద్ధతిలో జరిగింది. ఆ పరీక్షలో పిల్లలందరూ కృతార్థులైనారు, అంటే అందరూ పాస్ అయిపోయినారు. వాళ్ళ క్లాస్లో 15-20 మెంబర్స్ ఉంటారు కదా, అందరూ పాస్ అయిపోయినారు. ఇంకా బడి పిల్లలందరూ దసరాకు ముందు 20 రోజులు దసరా పద్యాలను అప్పగించడానికి నేర్చుకునేవారు. దసరాకు ముందు ఒక 20 రోజులు దసరా పద్యాలు అప్పగించడం నేర్చుకునేవారంట. మనకు కూడా తొందరలో దసరా రాబోతుంది కదా, దసరా నవరాత్రులు. ఈ పద్యాలను గుండ్రంగా కత్తిరించిన తాటాకుల్లో రాసి వాటన్నింటినీ కలిపి ఒక పుస్తకంలో కుట్టి ఉంచుండేవాళ్ళు. ఏంటి అవి? దసరా పద్యాలు అన్ని ఒక చోట తాటాకుల్లో రాసి కుట్టుకునేవారంట రౌండ్గా. దీన్ని చేతిలో పట్టుకుని పిల్లలు అయ్యవారితో కూడా గ్రామంలోని కొందరు ఇళ్ళకి వెళ్ళి పద్యాలు అప్పగించేవారు. సో అయ్యవారితో కలిసి, ఆ టీచర్తో కలిసి దసరాకి పద్యాలన్నీ నేర్చుకొని వాళ్ళు కూడా ఆయనతో కలిసి వెళ్ళేవాళ్ళు అనమాట గ్రామంలో. ఇంటి యజమానులు పిల్లలకు పప్పు బెల్లాలను, అయ్యవారికి ₹1 పావలా డబ్బులు ఇచ్చి పంపేయడం మామూలు. వీళ్ళు ఇంక ఇట్లా దసరాకి ఇంటింటికి వెళ్ళేవాళ్ళు అనమాట. అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే
పిల్లలకేమో పప్పు బెల్లాలు పెట్టేవాళ్ళు, టీచర్కేమో ₹1/2 పావలానో అప్పట్లో ఉన్న డబ్బులు అయ్యి ₹1 పావలా అట్లా ఇచ్చి పంపేయడం అది నార్మల్గా జరుగుతున్నది. దసరాలో పిల్లలందరూ మంచి దుస్తులు ధరించి చేతిలో విల్లంబులను కానీ కోతి కొమ్మచ్చిని కానీ పట్టుకొని దసరా పద్యాలను చదువుటకు పోయేవాళ్ళు. ఆ దసరా పద్యాలు చదవడానికి ఎట్టపోయేవాళ్ళు అంటే వాళ్ళు చేతిలో మంచి మంచి దుస్తులు ధరించి, దసరా కదా పండగ కదా, కొత్త బట్టలు వేసుకొని చేతిలో విల్లంబులు కానీ కోతి కొమ్మచ్చిని కానీ పట్టుకొని వెళ్ళేవాళ్ళు. నా పినతల్లి వెంకమ్మ తిరుపతి నుంచి నాకు ఒక చల్లడం అంటే పంట్లామంట, ఒక చొక్కాయ అంటే ఒక చొక్కా, ఒక టోపీని తెచ్చిచ్చింది. సో ఒక ప్యాంటు, ఒక చొక్కా, అలాగే ఒక టోపీని తెచ్చిచ్చింది. ఈ దుస్తులను వేసుకొని చేతిలో కోతి కొమ్మచ్చిని పట్టుకొని దసరా కార్యక్రమంలో నేను పాల్గొనేవాడిని. ఎవరు తెచ్చిచ్చారు? వాళ్ళ చిన్నమ్మ వెంకమ్మ తిరుపతి నుంచి తెచ్చిచ్చిందంట. ఈ విధంగా నేను నా బాల్యంలో నా వీధి బడి విద్యని పూర్తి చేశాను. నా వీధి బడి విద్యని ఈ విధంగా నేను పూర్తి చేశానని చెప్తున్నాడు ఆయన. ఈనాడు ఇలాంటి వీధి బడులు కానీ విద్యా విధానం కానీ లేదు, ఎక్కడా లేదు వీధి బడులు విద్య, ఇలాంటి విద్యా విధానం. మా గ్రామంలోనూ ఇతర గ్రామాల్లోనూ ప్రభుత్వం వారో లేకపోతే జిల్లా పరిషత్ వారో విద్యాలయాలను స్థాపించి నడుస్తున్నారు. అవి కొంత విశాలమైన ఇండ్లలో నెలకొని ఉన్నవి. ఇప్పుడు స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అట్లా స్కూల్ బిల్డింగ్స్ లో ఇప్పుడైతే విద్య అనేది జరుగుతుంది. వాటిలో మగపిల్లలే కాక ఆడపిల్లలు కూడా చదువుతున్నారు. ఆయన చెప్తున్నాడు ఇప్పుడు స్కూళ్ళల్లో అయితే ఆడపిల్లలు కూడా చదువుతున్నారు, మా రోజుల్లో అసలు ఆడపిల్లలు బడులకే వచ్చేవాళ్ళు కదా అని చెప్తున్నారు కదా. ఒక అయ్యవారికి బదులు కొంత ఉన్నత విద్యను అభ్యసించి ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారు ఉపాధ్యాయులుగా ఉన్నారు. అప్పట్లో ఒక అయ్యవారు ఉండేవారు, ఆయనే చెప్పేవారు. కానీ ఇప్పుడు స్కూళ్ళల్లో మరి స్పెషల్ గా మనలాగా ట్రైన్డ్ టీచర్స్ 2 ఏళ్ళు శిక్షణ తీసుకొని శిక్షణ పూర్తి చేసుకొని ప్రత్యేకంగా ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళే ఉపాధ్యాయులుగా ఉంటున్నారు. ఒక ఉపాధ్యాయుడికి బదులు తరగతుల సంఖ్యను బట్టి 4-5 ఉపాధ్యాయులు ఉంటున్నారు ఇప్పుడు. అప్పుడైతే ఒక్కడే ఉపాధ్యాయుడు. ఇంకా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చెప్తున్నాడు ఆయన. బెంచీలు, కుర్చీలు, మేజా బల్లలు, నల్ల బల్లలు, ఇతరములైన పటాలు, వివిధ విషయాలను బోధించే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, పేనాలు, ఇలా మొదలైన పరికరాలన్నీ వాడుకలోకి వచ్చాయి. మాకు ఆయన టైంలో ఏంది, గంటలతోటి తాటాకుల మీద రాసేవాళ్ళు, లేకపోతే నేల మీద రాసేవాళ్ళు, స్లేట్ పెన్సిల్తో వాటి మీద రాసుకునేవాళ్ళు. ఇప్పుడు బెంచీలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, ఇతర పటాలు ఉన్నాయి, అలాగే టెక్స్ట్ బుక్స్, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, కాపీ రైటింగ్ బుక్స్, పెన్నులు అవి చాలా వచ్చినాయి. ఇప్పుడు ఇంకా గోచి పెట్టుకొని ఎవరు బడికి పోవట్లా. ఇప్పుడు ఎవరైనా గోచి పెట్టుకొని బడికి పోయినట్టే విచిత్రంగా చూస్తారు. ఇప్పుడైతే ఎవరు గోచి పెట్టుకొని బళ్ళకే పోవట్లా. గోచి నార్మల్ డ్రెస్ తీసి పక్కన పెట్టండి, యూనిఫామ్ లేకుండా స్కూల్కి వస్తే ఫైన్ ఇప్పుడు. సో ఏ స్కూల్కి ఆ స్కూల్ సపరేట్ యూనిఫామ్ అయిపోయింది. అందరూ ఒంటి నిండా దుస్తులు వేసుకొని వెళ్తున్నారు. వీటన్నింటి మూలంగా నేను చిన్ననాడు నేర్చిన విద్య కంటే సర్వ విధాల విశాలతరమైన విద్య అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఆయన ఏమంటున్నాడు, నేను చదువుకున్న విద్య కంటే ప్రజెంట్ అయితే సర్వ విధాల అన్ని విధాలుగా మంచి విద్య, విశాలవంతమైన విద్య, మంచిగా ఉన్న విద్య ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందని చెప్తున్నాడు. ఇది హర్షించదగిన పరిణామం. ఇది చాలా మెచ్చుకోవాల్సిన విషయం అని చెప్తున్నాడు. నా చిన్ననాటి చదువు ఇలాంటిది కాదు. ఈ తరం వారికి దాని గురించి ఏమీ తెలియదు. మనకు అప్పుడు చదువు గురించి మనకు అసలు ఏమన్నా తెలుసా? ఆయన చెప్పబట్టి ఓహో అప్పుడు గోచి పెట్టుకుని బడిపోయే వాళ్ళ, అప్పుడు నేల మీద రాసేవాళ్ళ అని ఎవరైనా చెప్తే మనకు తెలిసింది. కానీ అప్పుడున్న సిచ్యువేషన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందా. అందుచేతనే దాని గురించి కొంచెం దీర్ఘంగా రాశాను. అప్పుడు చదువు గురించి చెప్పాలనే ఇంత ఇదిగా దీర్ఘంగా ఎక్కువగా రాశానని చెప్తున్నాడు ఆయన. నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లో విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల అత్యంత గౌరవం ఉండేది. ఇప్పుడు కూడా ఉంటుందిలేండి, కానీ భయంతో కూడిన గౌరవం. వారికి ఎదురు చెప్పడం కానీ, వారి ఆదేశాలకు అన్యదా ప్రవర్తించడం కానీ గొప్ప నేరమని భావించేవాళ్ళు. సో టీచర్కి ఎదురు చెప్పకూడదు, అసలు ఆ టీచర్ చెప్పిన మాట వినాలి అన్నట్టు ఉండేవాళ్ళు. అప్పుడు ఇంట్లో అమ్మ నాన్న కూడా అలాగే ఉండేవాళ్ళు. వాళ్ళు కొట్టినా 4 కొట్టండి, 4 తగిలియండి అనేవాళ్ళు, కానీ ఏమనేవాళ్ళు కాదు. సో వాళ్ళు ఏం చెప్తే అదే ఫాలో అవ్వాలన్నట్టు ఉండేది. ఇప్పుడు స్కూల్లో టీచర్ కొట్టిందంటే చాలు, టీచర్ మీద గొడవ పోతున్నారు అమ్మోళ్ళు దారుణంగా. అసలు ఇది అనాదిగా మన దేశంలో ఏర్పడిన సంప్రదాయం. టీచర్కి ఎదురు చెప్పకూడదు, టీచర్ మాట రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది అనాదిగా మన దేశంలో ఏర్పడిన సంప్రదాయం. నా జీవిత కాలంలో మన సమాజం అన్ని రంగాల్లో అనేక విధాలుగా మారింది. పారిశ్రామికంగా దేశం ముందడుగు వేస్తున్నది, అక్షరాస్యత పెరిగింది. విద్యార్థులు ఆధునిక యుగంలో ప్రాధాన్యత వహించిన విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, సామాజిక శాస్త్రం మొదలైన వాటిలో ఉత్తీర్ణులవుతున్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, సామాజిక శాస్త్రంలో ఉత్తీర్ణులవుతున్నారు. నాడు స్తంభించిపోయిన సమాజం ఈనాడు సజీవంగా ప్రవర్తిస్తుంది. అప్పుడు అక్కడే ఆగిపోయిన ఆ సమాజం అనేది ఇప్పుడు సజీవంగా అనిపిస్తుంది నాకు. మొత్తం మీద మనం ఉత్తమ మార్గంలో నడుచుటకు ప్రయత్నిస్తున్నామనేదే నా విశ్వాసం. కావున ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని దేశాభివృద్ధికి తోడ్పడగలరని ఆశిస్తున్నాను. ఈ ప్రయత్నం ఫలప్రదం కావాలనేదే నా ఆశయం. సో ఇలా అందరూ చదువుకొని దేశాభివృద్ధికి తోడ్పడాలి, ఈ ప్రయత్నం ఫలప్రదం అవ్వాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అనేది నా ఆశయం అని మామిడిపూడి వెంకటరంగయ్య గారు చెప్తున్నారు. ఇంకా మన పాఠం అయిపోయింది. పాఠం యొక్క ప్రక్రియ గురించి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ప్రక్రియ ఏంటి? ఆత్మకథ కదా, దాని గురించి ఇచ్చాడు.
వ్యక్తి తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకథ. తనకు తాను రాసుకునే సాహితీ ప్రక్రియ ఈ ఆత్మకథ. తన లైఫ్ లో జరిగిన జీవిత అనుభవాలు ఆ భావాలతో కలబోసి రాసుకునేదే ఆత్మకథ. ఇది కేవలం వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు, ఆయా కాలాలను ప్రస్ఫుటించే సమాజ చరిత్ర కూడా. ఆత్మకథ అంటే ఇది కేవలము ఆ వ్యక్తికి సంబంధించిందే కాదు, అప్పటి కాలాలు, అప్పటి విధి విధానాలు, అప్పుడు ఎలా ఉండేవి సిచ్యువేషన్స్, వాటన్నిటి గురించి ప్రస్ఫుటింపజేసే సమాజ చరిత్ర కూడా. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది, అంటే ఫస్ట్ పర్సన్, అంటే కథ చెప్పేవాడు అతనే తనకు తానే చెప్పుకున్నట్టుగా ఉంటుంది. ఇది ఉత్తమ పురుషలో ఉంటుంది. ఓకే, ఇంకా గ్రామర్ పార్ట్ అంతా మనం పార్ట్ 2లో చూసుకున్నాం. ఓకేనా, పార్ట్ 1లో లెసన్ కంప్లీట్ అయిపోయింది, పార్ట్ 2లో గ్రామర్ పార్ట్ అంతా చూసుకుందాం. చూసారు కదా, 8th క్లాస్ తెలుగులో 10th లెసన్ నాటి చదువు లెసన్ ని కూడా మనమైతే లెసన్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. ఇంకా లెసన్ వెనకాల టెక్స్చువల్ గ్రామర్ అయితే ఉంది, అది పార్ట్ 2లో నెక్స్ట్ క్లాస్ లో అయితే చెప్తాను. మొత్తం ఒకే దాంట్లో లెసన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి వీడియో చాలా లెంతీగా ఉంటుంది, అందుకని పార్ట్ 1 పార్ట్ 2లో చెప్తున్నాను. సో పార్ట్ 2లో అయితే మనం టెక్స్చువల్ గ్రామర్ అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఓన్లీ లెసన్ వరకు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏం చెప్పుకుందాం, ఎలా చేసుకుందాం, ఎలా వెళ్తే బాగుంటుంది అనేసి కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఓకేనా, అలాగే వీడియో గురించి కూడా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోని ఏది మీరు మిస్ అవ్వకుండా ప్రతి వీడియోని చూడాలి అనుకుంటే, ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. టాటా, బై బాయ్.